నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. జగిత్యాల జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. నేను శాసన మండలి సభ్యుడిని, నేను రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. కనీస హోదాకు ఏం జీవన్, నేను అంతా నా స్థాయి ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి గారితో ఓదార్పు పొందే స్థాయి కాదా నేనాది? నా కుటుంబ సభ్యుని కోల్పోయినప్పుడు ఏదైతుందో నేను కనీస ఓదార్పు కోరుకోవటం సహజం కాదా అంటున్నాను. కాంగ్రెస్ పార్టీతో 4 దశాబ్దాల రాజకీయ బంధానికి జీవన్ రెడ్డి తెగదెంపులు చేసుకున్నారు. జగిత్యాలలో తన అనుచరులు కార్యకర్తలతో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం జీవన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఏఐసిసి మరియు పిసిసి కార్యాలయాలకు పంపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా నాకు సంతోషం లేకుండా చేశారు. గత 20 నెలలుగా తీవ్ర మానసిక వేదనకు గురయ్యాను అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని, ఆత్మగౌరవం లేని చోట కొనసాగడం కంటే తప్పుకోవడమే మేలని భావించినట్లు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంతకాలం ఈ మానసిక క్షోభ అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకెవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ 9 టీవీ తెలుగు.